హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకట్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే తమిళలో చూసినట్టు మనం పుష్ప 2 సాంగ్ గురించి మాట్లాడుకుందాం. సాంగ్ అయితే నిన్న రిలీజ్ అయింది. యూట్యూబ్లో గడిచిన 18 గంటల్లో 20 గంటల్లో ఎన్ని మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి, ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయండి ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మామూలుగా ఏ మూవీలోనైనా కానీ హీరో బేస్ కానీ లేకపోతే హీరోయిన్ బేస్ కానీ లేకపోతే ఒక మూవీ ఆ మూవీ యొక్క కథ కంటెంట్ బేస్ కానీ ఆ మూవీ గురించి ఒక లెంత్ ఒక వెయిట్ ఏర్పడుతుంది. కానీ పుష్ప 1 చూశాం కాబట్టి పుష్ప 2 వచ్చేసి ఆటోమేటిక్గా జనాల్లో పిచ్చ ఊపు మీద ఉన్నారు జనాలు. ఎందుకంటే ఇందులో పోయినసారి పుష్ప 1లో ఇది చూశారు అల్లు అర్జున్కి, ఇప్పుడు అదే పుష్ప 2లో అల్లు అర్జున్ ఇది పెట్టే ప్లస్ ఒక అమ్మవారి వేషం గెటప్ వేశాడు. ఆ గెటప్కు హైలైట్ ఉంది. ప్లస్ ఈరోజు సాంగ్ గురించి కనుక మాట్లాడుకుంటే నిన్న సాంగ్ అయితే ప్రోమో రిలీజ్ అయింది. సాంగ్ రిలీజ్ అవ్వలేదు, ప్రోమో రిలీజ్ అయింది. కేవలం ఈ పుష్ప 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 అని చెప్పేసి ఒక మూవీ పేరు మీదనే ఉంది. ఇట్లాంటి సాంగ్ అందించాలి అంటే అది డిఎస్పి వల్ల ఒక్కరి వల్లనే అవుతుంది. డిఎస్పి ఫార్ములానే అది. ఏదైతే టైటిల్ ఉంటుందో ఆ టైటిల్తోనే మంచి సాంగ్ మ్యూజిక్ చేస్తారు. చాలా నీట్గా అయితే వచ్చింది. ఆయనతో 10 సెకండ్లు లేదంటే 15 సెకండ్లు అంతే, అంతకుమించి ఎక్కువ ఏం లేదు. అది ఆ ఒక చిన్న బిట్టే 18 గంటల్లో, అంటే ఇప్పటికి 20 గంటల్లో దాదాపుగా 3.5 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. అంటే 30 లక్షల పైచిలకు వచ్చినాయి. అంటే ఆ సాంగ్కి ఎంత క్రేజ్ ఉందో మనం గమనించవచ్చు. కాబట్టి నాకైతే బాగా నచ్చింది అనిపించింది. ప్లస్ ట్రెండింగ్లో కూడా ఈ వీడియో ఉంది. ఫస్ట్ ఈ రోజు ట్రెండింగ్లో మాత్రం పుష్ప 2 సాంగ్ అయితే మంచి ట్రెండ్ అవుతుంది. మీరు కూడా చూడండి, యూట్యూబ్లో చూసి కామెంట్ చేస్తారని కోరుకుంటూ ఇంతసేపు ఓపిక్గా నా వీడియో నేను ధన్యవాదాలు.